పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, మన జిల్లాలో ఒకప్పుడు ఇదంతా చిత్తూరు జిల్లానే. 1978 నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి మదనపల్లికి కొన్ని వందల సార్లు వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో రాజకీయం చేశాను. ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, సుదీర్ఘకాలం పనిచేశాను. పక్కనే కిషోర్ కుమార్ రెడ్డి గారి యొక్క బ్రదర్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మామూలుగా నేను ఆలోచించింది, ఎన్నికలంటే రాజకీయ పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతా ఉంటాం. ఈసారి మాత్రం ప్రజలే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మాకు ఎప్పుడెప్పుడు విముక్తి కలుగుతుందా, ఈ జలగలాంటి జగన్ పార్టీని చిత్తుగా ఓడించి ఎప్పుడెప్పుడు భూస్థాపితం చేస్తామని ఎదురు చూసే అవకాశం వచ్చింది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఇలాంటి సందర్భంలో మీలో ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం ఈ రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి రావాలి. ఒక్క విషయం నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాను. నేను రాయలసీమలో పుట్టాను, చిత్తూరు జిల్లాలో పుట్టాను. రాయలసీమ సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను. మీరు ఒక్కసారి చూస్తే రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు నీళ్లు లేక కరువు సీమ కింద, రాళ్ల సీమ కింద మారిపోయే పరిస్థితి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ విషయం గుర్తించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ మహానాయకుడు ఒకటే ఆలోచించాడు, కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలని. హంద్రి నీవ, నగరి గాలేరు తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించాడు. అది ప్రారంభం. నేను 2014లో మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు